మొదటి ప్రశ్న. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు మొదటి ఎవరి ఆశీర్వాదం తీసుకున్నారు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి ద్రోణాచార్యుడు, ఆప్షన్ సి ధౌమ్యుడు, ఆప్షన్ డి కృపాచార్యుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ధౌమ్యుడు. రెండవ ప్రశ్న. సమరశంఖం ఊదేటప్పుడు ముందుగా ఏ వైపు పెట్టాలి? ఆప్షన్ ఏ ఎడమ వైపు, ఆప్షన్ బి కుడి వైపు, ఆప్షన్ సి ముందు వైపు, ఆప్షన్ డి వెనక వైపు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కుడివైపు. మూడవ ప్రశ్న. శ్రీకృష్ణుడి శంఖం పేరేమిటి? ఆప్షన్ ఏ పాంచజన్యం, ఆప్షన్ బి దేవదత్తం, ఆప్షన్ సి అనంతో విజయం, ఆప్షన్ డి సుఘోషం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పాంచజన్యం. నాలుగవ ప్రశ్న. అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి? ఆప్షన్ ఏ పాంచజన్యం, ఆప్షన్ బి దేవదత్తం, ఆప్షన్ సి అనంతో విజయం, ఆప్షన్ డి సుఘోషం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దేవదత్తం. ఐదవ ప్రశ్న. యుధిష్ఠిరుడు శంఖం పేరేమిటి? ఆప్షన్ ఏ పాంచజన్యం, ఆప్షన్ బి దేవదత్తం, ఆప్షన్ సి అనంతో విజయం, ఆప్షన్ డి సుఘోషం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అనంతో విజయం. ఆరవ ప్రశ్న. భీముడు శంఖం పేరేమిటి? ఆప్షన్ ఏ పౌడ్రం, ఆప్షన్ బి దేవదత్తం, ఆప్షన్ సి అనంతో విజయం, ఆప్షన్ డి సుఘోషం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పౌడ్రం. ఏడవ ప్రశ్న. సహదేవుడు శంఖం పేరేమిటి? ఆప్షన్ ఏ అనంతో విజయం, ఆప్షన్ బి దేవదత్తం, ఆప్షన్ సి మణిపుష్పకం, ఆప్షన్ డి సుఘోషం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మణిపుష్పకం. ఎనిమిదవ ప్రశ్న. నకులుడు ఊదిన శంఖం పేరేమిటి? ఆప్షన్ ఏ సుఘోషం, ఆప్షన్ బి దేవదత్తం, ఆప్షన్ సి మణిపుష్పకం, ఆప్షన్ డి పాంచజన్యం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సుఘోషం. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త క్వశ్చన్స్ అడగండి.